ఈ రోజు మనం ఒక అద్భుతమైన దివ్యక్షేత్రానికి వచ్చాం. ఈ క్షేత్రం ఎక్కడంటే తూర్పు గోదావరి జిల్లాలోని అయినవిల్లి. ఈ అయినవిల్లి గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన మరియు ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్నది ఎవరో తెలుసా? మన కష్టాలను కడతీర్చి విఘ్నాలు తొలగించే సాక్షాత్తు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు. ఈ ఆలయం ఎంతటి మహిమాన్వితమైనదో ఇక్కడికి వస్తే కలిగే ఆ ప్రశాంతత కూడా అంతకంటే ప్రత్యేకం. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుని మానస పుత్రుడు సాక్షాత్తు పరమశివుడు మామగారైన దక్ష ప్రజాపతికి పదవి ఇచ్చే అహంకారం మనిషిని ఎంతటి వినాశనానికి గురి చేస్తుందో చెప్పడానికి మనకు దక్ష ప్రజాపతి కథ ఒక గొప్ప పాఠం. దక్ష ప్రజాపతి అసాధారణమైన శక్తివంతుడు. సృష్టిని విస్కరించడంలో ఆయన కృషి వెలకట్టలేనిది. కానీ అధికారం, ఆ పదవి ఆయనలో ఒక చిన్న పొరపాటును పెంచాయి. తానే గొప్ప, తన యజ్ఞమే శివుడి కంటే ఉన్నతమైనది అని భావించిన ఆ క్షణమే సృష్టిలో సమతుల్యత దెబ్బతింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భగవంతుడికి కూడా నమస్కరించాల్సిన స్థితిలో ఉండి అహంకారంతో శివుణ్ణి అవమానించడం అంటే అది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, సాక్షాత్తు సృష్టికి జరిగిన ద్రోహం. ఆ ఒక్క నిర్ణయం సతీదేవి ఆత్మహృతికి, శివుడు ఉగ్ర రూపానికి, చివరకు దక్షుడు పతనానికి ఎలా దారితీసిందో మనందరికీ తెలిసిన విషయమే. దక్ష ప్రజాపతి కథ మనకు నేర్పేది ఒకటే: జ్ఞానం ఎంత పెరిగినా, అధికారం ఎంత వచ్చినా, వినయం లేనివాడు తనను తాను నాశనం చేసుకుంటాడు. ఆ పరమశివుని ధిక్కరించిన ఆ సభ నేటికి మనకు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు మొదట గణపతిని పూజించకుండా యజ్ఞం ప్రారంభించినందుకు విఘ్నాలు కలగాయని, అప్పుడు అయినవిల్లిలో గణపతిని ప్రతిష్ఠించి పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఊరికి అయినవిల్లి అని పేరు వచ్చింది. ఇక్కడ ఆ వినాయక స్వామి వారు స్వయంభుగా వెలిశారని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతి విగ్రహం ఏకశిల రూపంలో ఉంటుంది మరియు ఈ విగ్రహం చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని ఇక్కడ వినాయకుడికి ఒక కొబ్బరికాయ సమర్పించి మొక్కుకుంటారు. ఇది ఇక్కడ ప్రధానమైన ఆచారం. అంతేకాదు ఈ గుడిలో 108 కొబ్బరికాయలు కూడా మొక్కుకుంటారంట. మనసులో ఏదైనా బలమైన కోరిక ఉన్నప్పుడు ఆ గణనాథుని నమ్మి, స్వామి నేను కోరికల కోరిక నెరవేరిన తర్వాత నీకు 108 కొబ్బరికాయలు సమర్పిస్తాను అని మొక్కుకుంటారట భక్తులు. కోరిక తీరిన తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ 108 కొబ్బరికాయలు తెచ్చి స్వామివారి సన్నిధిలో కొట్టడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. ఈ గుడిలో మరొక ప్రత్యేకత ఉంది. అదే స్వామివారికి పెన్నాభిషేకం. అవును, మీరు వింటున్నది నిజమే. ఆ గణపయ్యకి పెన్నులతో అభిషేకం చేస్తారు. చదువుకునేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకుంటూ పెన్నులతో వినాయకుడికి అభిషేకం చేయిస్తారు. మరి ఆ పెన్నులు ఏం చేస్తారో మీకు తెలుసా? ఆ పెన్నులన్నీ స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ పెన్నుతో పరీక్ష రాస్తే విజయం తప్పగా వరిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదానం అంతకంటే పవిత్రమైనది. ప్రతిరోజు ఇక్కడ వందలాది మంది భక్తులకు ఆకలి తీరుస్తారు. ఎంతో మంది భక్తులు దూర ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తారు. వారికి స్వామివారి అన్నప్రసాదం ఆకలిని తీర్చడం మాత్రమే కాదు, వారి మనసులో ఉన్న బాధను కూడా తగ్గిస్తుంది. అయినవిల్లిలో ఆకలితో ఏ ఒక్కరూ వెనుదిరిగి వెళ్ళకూడదు అనే స్వామివారి సంకల్పమే ఈ నిత్యాన్నదానం. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పినా, మనం పుట్టినరోజులు, పెళ్లి రోజులు లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు చేసి పార్టీలు చేసుకుంటాం. కానీ ఆ ముఖ్యమైన రోజున మనకి తోచినంత సహాయం సాక్షాత్తు అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో అన్నదానం రూపంలో చేస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఒక నియమం ఉంది. ఇక్కడ మీరు చేసే అన్నదానం మీరు ఇచ్చే విరాళాలు బట్టి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక 500 రూపాయలు ఇచ్చారంటే ఆ డబ్బుతో అక్కడ ఉన్న నియమం ప్రకారం 10 మందికి అయితే 10 మందికి, 20 మందికి అయితే 20 మందికి కడుపు నిండా మీ పేరుతో భోజనం పెడతారు. మీరు చేసే ఆ చిన్న సాయం ఎందరో అక్కడ తీరుస్తుంది. మీ పేరు మీద, మీ కుటుంబ సభ్యుల పేరు మీద అక్కడ అన్నదానం జరుగుతుంటే ఆ స్వామివారి ఆశీస్సులు, భక్తుల దీవెనలు మీకు నిండుగా ఉంటాయి. ఏదో ఆడంబరం కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టే కంటే ఆ భగవంతుని సన్నిధిలో ఇలాంటి అన్నదానం చేసి చూడండి. ఆ ఆత్మతృప్తి మీకెంతో గొప్పగా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు ఇలా అయినవిల్లి వెళ్ళండి. ఒకసారి నేను చెప్పినట్టు ప్రయత్నించి చూడండి. మన సనాతన ధర్మంలోని ఇలాంటి అద్భుతమైన క్షేత్రాల గురించి, విశేషాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి చూసిన వీడియోస్ కంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.